మిత్రులారా నమస్తే. అమెరికా వాడు ఇరాన్లో ఉన్నటువంటి అణుక్షేత్రాలని ధ్వంసం చేశానని చెప్పుకుంటున్నాడు. ఇక నా పని అయిపోయిందని. కానీ ఆ అణుక్షేత్రాలు ధ్వంసం చేస్తే అక్కడ నుంచి అణుధార్మిక శక్తి రేడియేషన్ ఉత్పన్నం కావాలి. అలా ఉత్పన్నమైతే సర్వనాశనం జరగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు చెప్పినటువంటి మాట. అంతేకాదు ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ కనుసన్నల్లో ఏర్పడింది, దాని అమలు, దాని పర్యవేక్షణ చేసేటటువంటి ఇంటర్నేషనల్ యాటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వారు కూడా చెప్పింది ఏమిటయా అంటే ఇరాన్ దగ్గర అణుబాంబు అయితే లేదు, కానీ అణుక్షేత్రాల మీద ధ్వంసం దాడి జరిగితే మాత్రం రేడియేషన్ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ పాయింట్. అయితే మరి ఎక్కడ రాలేదు. 3 చోట్ల చేశారు దాడి. మరి 3 చోట్లలో ఎక్కడా కూడా ఆ రేడియేషన్ అనేటటువంటిది రాలేదు. అణుధార్మిక శక్తి ఎక్కడా కూడా విడుదల కాలేదు. చిన్న దుర్ఘటన జరిగినటువంటి దాఖలాలు కూడా రాలేదు. ఏమైంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఇరాన్ అణుక్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ అంటున్నారే, ఆ యురేనియం ఏమైంది? ఇది ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా చూస్తుంది. ప్రపంచ మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తుంది. అల్ జజీరా లాంటి చాలా వరల్డ్ ఫేమస్ ఛానల్స్ ఫోటోలతో సహా విడుదల చేసి చూపిస్తున్నారు. అక్కడ యురేనియం లేదు. ట్రంప్ తప్పులో కారేశాడు. అక్కడ బాంబులు పంపించడం అయితే పంపించాడు, బాంబులు వేయించడం అయితే వేశాడు. అత్యంత అధునాతనమైనటువంటి పవర్ఫుల్ B-2 బాంబర్స్తో అక్కడ బాంబులు కురిపించడం అయితే కురిపించాడు. కానీ అక్కడ అడుగున ఎక్కడో పాతాళంలో దాచిపెట్టినటువంటి యురేనియంని ఆయన అయితే ధ్వంసం చేయలేదు. మరైతే అక్కడ ఆ 3 క్షేత్రాల నుంచి ఆ యురేనియం ఏదైతే ఉందో అది ఏమైంది? ఇదంతా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదే అమెరికాకి కూడా అర్థం కానిటువంటిది అన్నమాట. మనం ధ్వంసం చేసేస్తే ఇరాన్ వాడు మన కాళ్ళ మీద పడిపోతాడు కదా అనుకున్నారు. ఇరాన్ వాడు కాళ్ళ మీద పడిపోలేదు సరికదా, కాలెత్తి ఒక్క తాపు తన్నాడు. తాపు తన్నడంలో మొత్తం పైకి ఎగిరి కింద పడ్డాడు ట్రంప్. మొత్తం గర్వభంగం అయిపోయిందనమాట. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దాడి చేయడానికి 2 ఎగ్జాంపుల్స్ చిన్నగా ఒక రుచి చూపించాడు అనమాట. మిసైల్స్ వదిలి ఖతార్ మీదను అలాగే ఇరాక్లో. ఇక ఆ దెబ్బకి కంగు తిన్నాడు ట్రంప్. ఇక వద్దురాబాబు అని చెప్పేసి అనుకున్నాడు. ఇదంతా సరే, కానీ ఆయన 2 ప్రయోజనాలు ఆశించాడు. ఒకటి, ఆ న్యూక్లియర్ సైట్ని ధ్వంసం చేసేయాలి సైట్స్ని, అప్పుడు ఇరాన్ మన దగ్గరకు వచ్చేస్తుంది. 2, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలే తిరుగుబాటు చేసేస్తారు ఇంత ధ్వంసం అయిన తర్వాత అని అనుకున్నాడు. ధ్వంసం కాలేదు. నేలను ధ్వంసం చేసాడేమో కానీ ట్రంప్ నేల అడుగున ఉన్నటువంటి యురేనియం మాత్రం ధ్వంసం చేయలేకపోయాడు. కారణం ఏమిటయ్యా అంటే జానపద కథల్లో లాగా మాయల మరాఠీలు చేసినట్టుగా అక్కడ ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి యురేనియం తరలించేశారండి. ఇది అల్ జజీరా లాంటి వాళ్ళు ఫోటోలతో సహా చూపించారు. ట్రక్స్లో తరలించేశారంట. ఈ దెబ్బకి కంగుతున్నాడు. ఇక గవర్నమెంట్ ఎందుకు మారుతుంది? అక్కడ గవర్నమెంట్ మారడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఒక్క ఇరాన్ పౌరుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయలేదు సరికదా. అమెరికాతో పోరాడండి, చివరి రక్తపు బొట్టు వరకు అమెరికాతో పోరాడండి, మేము అందరం కూడా మేము వెనక ఉన్నామని ప్రజల అండ కూడా అక్కడ ఆ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ఉంది. సో ఇక్కడ ఒక్క మాట మనకి మిత్రులారా, మీకు నేను గుర్తు చేయాల్సింది ఒక్క నిమిషంలో ఇరాన్ చరిత్ర 5000 సంవత్సరాల పురాతనమైనటువంటి సంస్కృతి, నాగరికత కలిగినటువంటి చరిత్ర, స్వతంత్ర దేశం. ఆసియా, ఆఫ్రికా దేశాలన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్కి వలస దేశాలుగా అయిపోయిన ఒక్క పర్షియా దేశం, అదే ఇరాన్ దేశం, అదొక్కటే స్వతంత్రంగా నిలిచింది. అఫ్కోర్స్ చైనా కూడా అర్ధవలస దేశంగా ఉన్నప్పుడే ఉంది. కానీ పశ్చిమాసియాలో పర్షియా దేశం, అదే ఇరాన్ దేశం, అదే స్వతంత్రంగా ఉంది. దాన్ని గుప్పిట పెట్టుకుంటే మొత్తం
పశ్చిమాసియాలో ఉన్న సమస్త చమురు క్షేత్రాలని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి కలలు కన్నది అమెరికా. అందుకనే అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర పౌర ప్రభుత్వాన్ని 1953లో కూల్చివేసి పప్పెట్టు ప్రభుత్వాన్ని, కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, షా ప్రభుత్వాన్ని అమెరికా. దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అక్కడ ప్రజలు. 26 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి అక్కడ విద్యార్థులు ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారనమాట. సో ఆ విధమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అక్కడ షా ప్రభుత్వాన్ని కూలద్రోసి అక్కడ మళ్ళీ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత చేయి జారిపోయింది. ఇరాన్ అమెరికా చేతి నుండి జారిపోయింది. ఇప్పటి వరకు 46 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మళ్ళీ చేజిక్కలేదు ఇరాను. అందుకని ఇరాన్ని చేజిక్కించుకోవాలని అమెరికా ప్రయత్నము, అంత తప్ప ఇంకేమీ లేదు. అమెరికా నిన్నగాక మొన్న 2.5 శతాబ్దాలు మాత్రమే అయింది కదా అమెరికా ఏర్పడి. కొలంబస్ కనిపెట్టాడు అమెరికా ఖండాన్ని. అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్లని, మూలవాసుల్ని చంపి నరికి అడ్డంగా పోగులు పెట్టి వాళ్ళ శవాల మీద, వాళ్ళ సమాధుల మీద వీళ్ళ అగ్రరాజ్య సామ్రాజ్యవాద సౌధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అలాంటి నిన్నగాక మొన్న ఏర్పాటైనటువంటి అగ్రరాజ్యం ఎక్కడో భూగోళానికి అవతల నుండి, పడమర దిశ నుండి, అరేబియా సముద్రం దాటి, యూరోప్ ఖండాన్ని దాటి ఇక్కడ ఆసియా, ఆఫ్రికా దేశాల మీద పెత్తనం చేయడానికి చూస్తుందండి. కానీ ఎవ్వరు చిక్కినా ఇరాన్ చిక్కనివ్వం అని చెప్పి అక్కడ నాయకులు, ప్రజలు కూడా భీష్మించి కూర్చున్నారు. ఇదంతా కూడా గమనించి ట్రంప్, అమ్మో మనం దాడులైతే చేశాం కానీ యురేనియన్ని నష్టం చేయలేకపోయాము, ధ్వంసం చేయలేకపోయాము, కాబట్టి ఏదో ఒక రోజున ఇరాన్తో మనకి ముప్పు ఉండనే ఉంటుంది, కాబట్టి మనం ఇప్పుడే వెంటనే రాజీ చేసేస్తే వదిలిపోతుంది కదా ఇజ్రాయెల్కి ఇరాన్. 5,000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉన్నటువంటి ఇరాన్ 77 సంవత్సరాలు కూడా కాలేదు. సామ్రాజ్యవాదుల అండదండలతో ఒక తొత్తు ప్రభుత్వంగా ఏర్పడిన ఇజ్రాయెల్, ఆ ఇజ్రాయెల్ని నమ్ముకుని అమెరికా వాళ్ళ ఇరాన్ని ఆక్రమించుకోగలరు. సో ఇదంతా కూడా ఏమిటంటే ఈ తాజా ఘటనలు ఏమైనప్పటికీ కూడా ఇరాన్ దగ్గర యురేనియం ఎక్కడ ఉంది, ఎక్కడ దాచిపెట్టింది అనేది అదొక రహస్యము. సరే అది ఆ దేశానికి సంబంధించిందే కానీ మొత్తం ప్రపంచ దేశాలు, మిగిలిన చిన్న చితక దేశాలు కూడా ఇక న్యూక్లియర్ బాంబు చేయడానికి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు రానున్నాయా అనేటటువంటి ఆలోచనలు కూడా అందరికీ కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఇరాన్ మీద బాంబు దాడి చేసింది, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబు దాడి చేసింది, కానీ అమెరికా ఇరాన్ యొక్క యురేనియంని నాశనం చేయలేకపోయింది. అది ఎక్కడికో తరలించి వేసింది ఇరాన్. అది చాలా కీలకమైనటువంటి విషయము. ఇప్పుడు ప్రపంచమంతా కూడా చూస్తుందన్నమాట ఏం జరగబోతుందని. ఏమో మొత్తం వరల్డ్ ఆర్డర్నే మార్చేసేటటువంటి అతి తెలివి తక్కువ, అజ్ఞాన మూర్ఖత్వంతో చేసినటువంటి ట్రంప్ చేసేటటువంటి పనులు మొత్తం ప్రపంచ సమీకరణను మార్చివేస్తుంది కదా. ఈ వరల్డ్ ఆర్డర్లో అమెరికా అగ్రరాజ్యం ఎటు పతనం అవుతుందో కూడా మనం ఊహించలేము. ముందే చెప్పాను కదా, తామే అంతా ఈ భూమికి అధినాథులమని తామే విర్రవీగినటువంటి హిట్లర్, ముస్సోలినీ లాంటి వాళ్ళు ఏమైపోయారు, మట్టి గరిచిపోయారనమాట. పడిపోయాను పేకమేడలై కూలిపోయారు, పేకమేడలాగా చరిత్ర అంతా కూడా. సో అలాంటి నియంతృత్వానికి దారితీసేటటువంటి పరిణామాలని పురుకొల్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు కూడా పాఠాలు నేర్చుకోవాల్సిందే, లేకపోతే చరిత్ర వాళ్ళకి గుణపాఠం చెప్తుంది. ఇది మిత్రులారా, ఏది ఏమైనా ఇరాన్ తన యురేనియంని కాపాడుకుంది అనేటటువంటిదే ఎక్కువగా మాటలు వినిపిస్తున్నాయి. దాని పరిణామం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అమెరికాని మాత్రం చావు దెబ్బతీసింది ఇరాన్. ఆ విషయంలో ఇప్పుడు ఇరాన్ హీరోగా నిలిచింది, ట్రంప్ జీరో అయిపోయాడు. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.